హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది షేర్ చేస్తున్నానండి. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనమాట. బాడీ కొలతలతో నేను కస్టమర్ దగ్గర బాడీ కొలతలు అయితే తీసుకున్నానండి. దాని ప్రకారం అయితే ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చక్కగా నీట్గా అర్థమవుతుందండి. దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ని అయితే తీసుకుని తడిపి ఆరపెట్టేసుకుని ఎక్కడా కూడా ముడతలు లేకుండా ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసుకున్నానండి. ఓపెనింగ్స్ వచ్చేసి ఆపోజిట్లో, ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉండేలాగా నేను క్లాత్ని అయితే వేసుకున్నానండి. కింద క్రాస్లు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ అయితే మార్కింగ్ వేసేసుకుని పైన నడుము బెల్ట్ అటాచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచు పైన ఒక మార్కింగ్ వేసి డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 అంగుళాలు. ఈ 14 అంగుళాలు కూడా నడుము బెల్ట్ అటాచ్ చేయడం కోసం వేసిన మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలండి. అలాగే పై వైపున కూడా ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇది బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ వేళది 15.5 అంగుళాలు. 15.5లో సగం పావుతక్కువ 8 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. బోట్ నెక్ కంపల్సరీ కూడా మనం ఖర్చుకు కూడా యాడ్ చేసుకోవాలండి. లేదు అంటే వెనకాల షోల్డర్ పట్టేసినట్లుగా డ్రాప్ షేప్ పెట్టినా, ఏ షేప్ పెట్టినా కూడా అక్కడ గ్యాప్ వస్తుందనమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను నార్మల్‌గా 7 అంగుళాలు పెడుతున్నానండి. అది సరిపోతుందో లేదో నేను తర్వాత చెక్ చేసుకుంటాను. కింద వేస్ట్ లూజ్ వచ్చేసి పావుతక్కువ 7 అంగుళాలు. అలాగే ఒక అంగుళం వచ్చేసి డాట్స్‌కి 2 అంగుళాలు ఖర్చుకి కూడా మార్కింగ్ వేసుకున్నానండి. ఇక్కడ చెస్ట్ లూజ్ 35 అంగుళాలండి కస్టమర్‌ది. ఈ చెస్ట్ లూజ్ 35లో 4 భాగం పావుతక్కువ 9 అంగుళాలు. పావుతక్కువ 9 అంగుళాలకు ఒక మార్కింగు, 2 అంగుళాల ఖర్చు కోసం ఒక మార్కింగు వేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నింటినీ కూడా ఇలా స్కేల్‌తో కలిపేసుకోవాలండి. ఇక్కడ నేను చంక డౌన్ సరిపోతుందో లేదో చంక లూజు చెక్ చేసినప్పుడు చూసుకుంటానండి. సరిపోకపోతే పైనకి కానీ కిందకి కానీ మార్కింగ్ వేసుకోవాలంటే వేసుకుంటాను. అది మీకు ఎలాగో కూడా చూపిస్తానండి. చంక లూజ్ కూడా చూసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ లోపల వైపుకి మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే వెనకాల చంక రౌండ్ దగ్గర మనకి ముడతలు లేకుండా చక్కగా నీట్గా వస్తుందండి. అది కూడా కస్టమర్ బాడీని బట్టి మనం మార్చుకోవాల్సి వస్తుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే బయట వైపుకి వేయాలి. సన్నగా ఉన్న వాళ్ళకైతే లోపల వైపుకి వేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేసుకోవాలండి షోల్డర్ దగ్గర. అలాగే మళ్ళీ ఖర్చుకు కూడా ఇంకొక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను షోల్డర్కి 3.5 అంగుళాలకి ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకుంటున్నానండి. మిగిలిందంతా కూడా నెక్ విడ్త్‌కైతే ఉంచుకుంటున్నాను నేను ఇక్కడ. 3.5 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ డౌన్ కూడా 3.5 అంగుళాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ నెక్ అయితే కట్ చేయను. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటానండి. మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసారంటే అర్థమవుతుందండి. దీన్ని కూడా ఎల్ షేప్‌లో మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం నెక్ డీప్ వచ్చేసి నేను ఈ 9.5 అంగుళాల్లోనే ఏ షేప్ కావాలంటే ఆ షేపు మార్కింగ్ వేసుకుంటున్నానండి. అలాగే మీరైనా సరే ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం 3.5 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను వెడల్పు. నెక్ డౌన్ పాయింట్ దగ్గర 3.5 అంగుళాలకి వెడల్పుకి వేసుకుంటున్నానండి. ఈ పైన బోట్ షేప్ కోసం ఎల్ షేప్‌లో డ్రా చేశాను కదా! అక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ చేశాను. అక్కడ కూడా 3.5 అంగుళాల వెడల్పు కోసం కూడా చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించిన విధంగా మీరు జాగ్రత్తగా చూసారంటే అర్థమవుతుందండి. దీన్నంతా కూడా ఒక బాక్స్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. ఈ షేప్‌లో మనకి ఏది కావాలన్నా చేసుకోవచ్చండి. మార్కింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచుకైతే మార్కింగ్ వేసుకొని దాన్ని రౌండ్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ సరిపోతుందో లేదో టేప్ తీసుకొని మనం చెక్ చేసుకోవాలి. పైన ఖర్చుకి పైన వదిలేసి ఖర్చుకి అక్కడి నుంచి నేను చెక్ చేసుకుంటున్నానండి. ఇలా నెమ్మదిగా టేప్‌తో చూసుకోవాలి. ఇక్కడ నాకైతే చాలా టైట్ అంటే చాలా తగ్గిందండి. ఒక అంగుళం వరకు తగ్గింది.
8:30 రావాల్సింది నాకు 7:30కే వచ్చిందండి. కాబట్టి ఇక్కడ నేను ఒక అంగుళం వరకు కూడా మళ్ళీ డౌన్ చేసుకుంటున్నానండి ఇక్కడ. 8:30 రావాలి ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ రౌండ్ వెడల్పుకి. 17 అంగుళాల్లో సగం 8:30 రావాలి. ఈ 8:30 వచ్చే వరకు కూడా నేను ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోలు, చెస్ట్ రౌండ్ సరిపోతేనే ఏ బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ బావుంటుందండి. ఇప్పుడు నేను మళ్ళీ కూడా టేప్‌తో చెక్ చేసుకుంటున్నానండి. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ సరిపోయేంత వరకు కూడా మనం ఆర్మ్ డౌన్ అనేది సెట్ చేసుకోవాలండి. ఇలా టేప్‌తో నెమ్మదిగా రౌండ్ డ్రా చేసాం కదా! ఖర్చు లైను ఎక్కడొస్తుందో అక్కడ స్టిచ్చింగ్ లైను ఎక్కడుంటుందో అక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇదొచ్చేసి ఒరిజినల్ అండి. ఇలా వర్కొచ్చింది. ఈ ఈ వర్కొచ్చింది కాబట్టి దీనికి డ్రాప్ షేపు వేసుకుంటే ఆహ్, ఆ వర్క్ పోకుండా ఉంటుందని చెప్పేసి నేను డ్రాప్ షేప్‌లో కట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. కానీ ఇక్కడ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను గానీ, డ్రాప్ షేప్ అయితే కట్ చేయనండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తాను. ఎందుకంటే డ్రాప్ షేపు డ్రా చేసుకొని అది పైన లేసు అటాచ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ కూడా మీకు థంబ్‌నెయిల్‌లో పెడతాను చూడండి. ఆహ్, నెక్ అనేది నేను స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ట్రెండింగ్‌లో ఉన్న నెక్ అండి. కాబట్టి మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా బావుంటుంది. ఈజీగా అర్థమవుతుందనమాట. ఇప్పుడు దీని ప్రకారం కూడా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ డౌన్ మార్కింగ్ చేసాం కదండీ షోల్డర్ దగ్గర, ఆ డౌన్ మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇక్కడ బోట్ కోసం ఊరికినే నేను ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి. మీకు చూపించడం కోసం. ఈ విధంగా ఈ మార్కింగ్ వేసిన విధంగా నేను షేప్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. ఈ చంక రౌండు అన్నీ కూడా మనం మార్కింగ్ వేసిన ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్‌కి కోసం 3:30కి మార్కింగ్ వేశాను కదా! ఇవన్నీ ఖర్చుల లైన్ దగ్గర అన్నీ కూడా మనం చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదొచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. కింద క్రాసులున్నాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలాగే నేనిక్కడ లేస్ అటాచ్ చేస్తానండి. కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వరకే ఖర్చు కోసం వేసుకుంటున్నానండి. హ్యాండ్ పొడవొచ్చేసి 11 అంగుళాలు. అలాగే ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం. ఈ 2 లైన్‌లు కూడా ఇలా స్కేల్‌తో మార్కింగ్ వేసేసుకుంటున్నానండి. ఖర్చులో జాయింట్స్ పడతాయండి. ఒకవైపే వేయొచ్చని చెప్పేసి నేను ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నానండి హ్యాండ్స్‌కి. ఇక్కడ నేను 3:30 అంగుళాలకి హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నానండి. 35 ఇంచెస్ కాబట్టి 35/10 ఎవరికైనా సరే ఈ విధంగా చేసుకుంటే హ్యాండ్ డౌన్ మనకి కరెక్ట్‌గా వస్తుందండి. ఇలా రౌండ్ షేప్‌గా పెట్టేసి 8:30 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకున్నాను. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 అండి. 2 అంగుళాలేమో ఖర్చుకి. ఇప్పుడు ఈ హ్యాండ్ డౌన్‌కి పైనుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఆర్మ్ హోల్ స్కేల్‌తో అయినా డ్రా చేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్ కర్వ్ స్కేల్ ఉన్నాయి గదండీ! దాంతో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్‌గా హ్యాండ్‌తోనే మార్కింగ్ వేసేసుకుంటున్నానండి. ఈ ఖర్చులకి అన్నిట్లికి కూడా ఆహ్, మార్కింగ్ చేసేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి మనం మార్కింగ్ వేసిన హ్యాండ్ లూజ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. దీని ప్రకారం నేనైతే కటింగ్ చేసేసుకుంటున్నాను. మీకు ఈ కటింగ్ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్‌లో అయితే నాకు చిన్న కమెంట్ చేసైతే చెప్పండి. మీకు ఏ వీడియో కావాలన్నా కూడా కింద కమెంట్స్‌లో చెప్తే నేను వీడియో షేర్ చేయటానికైతే ట్రై చేస్తానండి. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను షేర్ చేస్తాను చూడండి. ఇదొచ్చేసి ఓపెన్స్ ఇప్పుడు ఓపెన్స్ ఫ్రంట్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఫ్రంట్ ఓపెన్ ఉంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ కంటే ఆహ్, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచు తక్కువగా మార్కింగ్ వేసుకొని మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే బోట్ నెక్ కదా! షోల్డర్ వెడల్పు ఎక్కువుంటుంది కాబట్టి, మనకి నెక్ ఫిట్టింగ్ బావుండాలి అంటే ఒక హాఫ్ ఇంచు నెక్ వైపు తగ్గించుకొని మనం వేసుకోవాలనమాట. ఈ చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇక్కడ నాకు ఖర్చులకి 1.5 అంగుళాల వరకు కూడా క్లాత్ అయితే అటాచ్ చేయాల్సొస్తుందండి. నేను మీకది చివర్లో కూడా కట్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. చుట్టూ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ వేసేసుకోవాలి.
ఇక్కడ చంక రౌండ్ కోసం ఫ్రంట్ లోతు తీయాలి కదా! అందుకని ఒక 1 ఇంచ్ వరకు లోపల వైపుకి మార్కింగ్ వేసుకొని, దీన్ని మళ్ళీ నేను మార్కింగ్స్ కలిపేసుకొని రౌండ్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నానండి. 1 ఇంచ్ లోపలికి వేసుకుంటే సరిపోతుంది. చంక లోతు సరిపోతుందనమాట. ఇక్కడ ఫ్రంట్ నెక్ నార్మల్‌గా ఒక మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఫ్రంట్ కూడా ఇక్కడ నేనైతే కటింగ్ చేయట్లేదు. మార్కింగ్ వేసేసుకుంటున్నాను అంతే. ఖర్చుల లైన్ కూడా మార్కింగ్ వేసేసుకున్నానండి. ఇలా కింద వైపున 2 ఇంచెస్‌కి చివరన ఈ హుక్కులు పట్టే వైపు కూడా ఒక మార్కింగ్ వేసేసుకొని, ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి షేప్ పట్టి వేయకపోయినా ప్రిన్సెస్ కట్ బ్లౌజు షేప్ కట్ బ్లౌజ్ లాగా చాలా నీట్‌గా కప్ సైజు అది కూడా చాలా నీట్‌గా బావుంటుందండి. ఫిట్టింగ్ బావుంటుందనమాట. కింద షేప్ పట్టి ఫిట్టింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఆహ్, ఖర్చుల దగ్గర నుంచి చెస్ట్ పాయింట్‌కి 9:30 అంగుళాలకి ఒక మార్కింగ్ వేశాను. అలాగే హుక్కు పట్టి దగ్గర నుంచి చెస్ట్ పాయింట్‌కి 3:30 అంగుళాలకి ఒక మార్కింగ్ అండి. కింద వైపుకి ఆహ్, కింద వైపున ఇక్కడ 3:30 పెట్టాను కదా! హుక్కులు పట్టి దగ్గర నుంచి ఈ కింద వీడియోలో చూపించిన విధంగా అంటే 3 అంగుళాలకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మార్కింగ్ వేసుకోవాలి. ఇది చిన్న సైజు చెస్ట్ కాబట్టి ఇక్కడ 2:15 అంగుళాలకి నేను పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టుకుంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. అలాగే ఆర్మ్ హోలు మధ్యలో కూడా ఒక మార్కింగ్ వేసుకొని, ఈ మార్కింగ్‌ని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ కూడా మీకు మార్కింగ్ వేసేస్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ నేను డాట్ కూడా వేస్తానండి. వేస్తే నీట్‌గా ఉంటుంది. కింద వైపున కూడా 1 గాని, 1:15 గాని మన ఇష్టం షేప్ కోసం. పొడవు లేకుండా ఫ్రంట్ అలా షేప్ కోసం తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గరికి ఈ చెస్ట్ పాయింట్ నుంచి వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి, రౌండ్ వచ్చే రకంగా. అలాగే ఒక పావు ఇంచు ఎగస్ట్రా మనం డాట్ ఎలా వేస్తామో ఆ విధంగా ఒక పావు ఇంచు ఎగస్ట్రా కూడా కట్ చేసేసే రకంగా కూడా చేయాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది రౌండ్గా వచ్చేలాగా షేప్ లాగా చేసుకుంటే కప్ షేప్ అనేది చాలా నీట్‌గా ఉంటుందండి. స్టిచ్ అయ్యాక చాలా బాగుంటుంది ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే. ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఖర్చుల దగ్గర జాయింట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ చేసేటప్పుడు ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి అక్కడ నేను ఒక అంగుళం వరకు జాయింట్ చేసుకుంటానండి. ఇక్కడ నేను నెక్ లోతు కూడా మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇక్కడ ఈవేళ నెక్ లోతు వచ్చేసి 7 అంగుళాలండి. 7 అంగుళాలకి నార్మల్గా ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఈ ఎల్ షేప్లోనే ఏ షేప్ కావాలంటే ఆ షేపు డ్రా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మార్కింగ్ వేసుకున్న విధంగా ఇదంతా కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా షేపు మార్కింగ్ చేసుకుంటే చాలా నీట్‌గా కప్ షేప్ అనేది రౌండ్‌గా ఏంటంటే మనకి క్రాస్ బ్లౌజు ఏ విధంగా ఉంటుందో ఫిట్టింగు ఆ విధంగా వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఇదేం పెద్ద కష్టంగా కూడా ఉండదు. దీనికి నేను అటాచ్ చేయాలని చెప్పాను కదా! కాబట్టి దీన్ని కూడా నేను వేస్ట్ క్లాత్ లోంచి తీసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. అలాగే నడుము బెల్ట్ వేయటం కోసం ఒక 2 అంగుళాల వెడల్పులో కావలసినంత క్లాత్ని కట్ చేసేసుకుంటున్నానండి. కంపల్సరీ మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కదా! ఆ జాయింట్ పీస్ కూడా మార్కింగ్ వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. మనం క్లాతులు వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా నీట్‌గా చక్కగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కూడా ఈ లైనింగ్ పీసులు వేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఈ నెక్ డిజైను ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసారు అంటే చక్కగా నీట్‌గా అర్థమవుతుంది. అలాగే నేను దీనికి లేస్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. కట్ వర్క్ లేస్ లాంటిది అయితే తీసుకొచ్చానండి. మీకు థంబ్‌నెయిల్‌లో పెడతాను పిక్. ఆ పిక్‌లో ఉన్న నెక్ షేప్ ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. మొత్తం ఒరిజినల్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి.
ఎక్కడ కూడా ముడతలు లేకుండా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఒరిజినల్ క్లాత్ కూడా నేను ఫ్రంట్ ఓపెన్ చేసేసుకుంటున్నానండి. హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాను. ఈ కప్ షేప్లో ఉన్న ఇది కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే నెక్స్ట్ వచ్చే స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ వస్తుందండి. నచ్చితే ఫాలో అవ్వచ్చండి. ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.